సంబంధించి ఉంది. అంటే నాది ఒక మౌలికమైన ప్రశ్న అన్న. అంటే మీరు ఏ దానికి సంబంధించింది కాకుండా ఒక మామూలు సగటు వ్యక్తిగా చెప్పండి. వాళ్ళు నిజంగానే చదువులో కానీ సామాజికంగా రాజకీయంగా వెనుకబడ్డారు మాదిగలు కదా. వాళ్ళకు ఒక కొంత రిజర్వేషన్ కల్పించి వాళ్ళని కొంచెం అంటే కొంచెం పైకి తీసుకొస్తే బాగుండేది కదా. నేనైతే సర్దుబాటు చేసుకోలేము. జరిగిన మార్పులకు అనుకూలంగా నేనైతే ఎవరెంతో వారికంత అనే దాని విషయం నేను విభేదించా. రైట్, సూపర్. ఎందుకంటే దామాషా అనేది అంబేద్కర్ గారు అప్పుడే సూచించిండ్రు. అవును, అది సాధ్యం కానప్పుడు ఆయన రిజర్వేషన్స్కి ఒప్పుకున్నాడు. ఇప్పుడు పూనా ప్యాక్ట్లో ఏంటి, జనాభా దామాషానే ప్రతిపాదన. రెండవది ప్రతి నియోజకవర్గంలో ఎస్సీ రిప్రజెంటేటివ్స్ ఉండాలని. ఆ సందర్భం వచ్చినప్పుడు అట్లయితే ఏమవుతుండే, ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఆ సీట్ వచ్చు. సపోజ్ ఒక ఎంపీ ఒక కాన్స్టిట్యున్సీకి ఉన్నాడు, ఎక్స్ కాన్స్టిట్యున్సీకి, సేమ్ ఎస్సీ కాన్స్టిట్యున్సీకి ఎస్సీ ఎస్టీలకు కలిసి ఒక ఎంపీ ఉంటాడు. ఆ నియోజకవర్గంలో ఎవరు ఎక్కువ సామాజిక వర్గం ఉంటే వాళ్ళకి టికెట్లు ఇద్దరు. పొలిటికల్ సిస్టమ్ కులం ఉంటేనే టికెట్లు ఇస్తారు. దానివల్ల మేలు జరుగు. కానీ అదేమైంది, హిందువులను విభజించడానికి అంబేద్కర్ ఏదో ప్రయత్నం చేస్తుండని గాంధీ గారు మళ్ళీ ఆయన ఒక నిరాహార దీక్ష చేయడం, దానివల్ల అంబేద్కర్ గారికి చెడ్డు పేరు వస్తుందని ఆయన కాంప్రమైజ్ కావడం. అప్పుడు 15% వీటికి ఎవరెంత ఉన్నా ఎస్టీలో, ఇప్పుడు ఎస్టీలు కొన్ని ప్లేస్లో 90% ఉన్నా కానీ 90% రిజర్వేషన్ ఇస్తారు. ఎస్సీలు 20% ఉంటే 20-30% ఉంటే 30 ఇస్తారు అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్. కానీ ఇప్పుడు ఏమైంది, మహర్స్ కానీ మాలాస్ కానీ కొన్ని ప్రాంతాల్లో చమార్స్, కొన్ని ప్రాంతాల్లో చమార్స్ బాగా అడ్వాన్స్ అయ్యారు. ఈ ఆర్థిక అసమానతలు, సామాజిక వెనుకబాటుతనం, రాజకీయ అవకాశాల్లో వెనుకబాటుతనం అనేది ఇట్లాంటి ఉద్యమాలకు ఒక తావిచ్చింది. సో అలాంటప్పుడు ఇప్పుడు ఒక కులంకి ఎప్పుడు ఉపకులం కాదు, ఏ కులం ఎంటిటీ ఒక. ఇప్పుడు వెనుకబడ్డ మాదిగలు ఒకరోజు మొదటి రాజులు కదా ఈ దేశానికి. తర్వాత మహర్ కింగ్స్ ఉన్నారు. ఎవరు ఇప్పుడు చిన్న మీరు వడ్డీ రాజులు ఉన్నారు, కాపులు ఉన్నారు, రాజులు ఉన్నారు. ఇప్పుడు అన్టచబుల్స్లో మనం మొన్న తీసేసినాం, పిచ్చకుంట్ల అనే పదాన్ని తీసేసినాం. వాళ్ళు కూడా రాజులు ఉన్నారు మరి ఒక దశలో. ఈ ప్రాంతం ఎంత సామంత రాజ్యాలుగా ఉన్నారు. కాబట్టి ఏ కులం ఇంకో కులానికి ఉపకులం కాదు. ఇంకో కులము దీన్ని ఎట్లా కలిపిండంటే ఆయన అంటరానితనాన్ని బేస్గా కలిపాడు. అంటరానితనంలో కూడా అంతరాలు ఉన్నాయని తెలిసింది ఇప్పుడు. కాబట్టి వాళ్ళు కోరుకుంటున్న దాన్ని సవ్యంగా, లేదంటే సారూప్యతను నెలకొలిప, ఈ ఇరు వర్గాల మధ్యన ఘర్షణపూరిత వాతావరణం లేకుండా ఇది చేసుకోవాల్సిన బాధ్యత ఒకటి సమాజానికి, రెండు ప్రభుత్వానికి. సో అంటే ఇది ఎప్పటికి తెగదన్నమాట. తెగదని అనలేను, తెగాల్సిందే నా దృష్టిలో. నేను ఈదుమూడికి పోయి ఇది చెప్పొచ్చిన. అవునా? ఏది 25th years ఆఫ్ ఎంఆర్పిఎస్ ఎస్టాబ్లిష్మెంట్ డే రోజు. ఆ రోజు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, హోంశాఖ సహాయ మంత్రి అప్పుడు. ఆయన తాను, మందకృష్ణ గారు, నేను, సంపత్ గారు కలిసిపోయాం. సరే మేమంటే అప్పుడు మమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నారు, కానీ నేను ఐఎమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ మాల్మా. రెండు హోదాలతో చెప్తున్నా, ఇది సమస్య పరిష్కరించండి అన్న. ఈ సమస్య పరిష్కరించిన వాళ్ళు గొప్పోళ్ళు అన్న. దానికి మా వాళ్ళు ఏమనుకున్నారు, దయాకర్ మాల వ్యతిరేకి, మందకృష్ణ అనుకూలం. అంటే పరిష్కారం అయితే ఏ పరిష్కారం కోరుకుంటుండ్రు అనేది మాలల వర్షన్ మాలలకు ఉంది, మాదిగల వర్షన్ మాదిగలకు ఉంది. కానీ ఈ సమస్య పరిష్కారం కాకుండా కొనసాగడం అనేది కుట్ర నా దృష్టిలో. మీరు కుట్ర అన్నారు కాబట్టి చెప్తాను, ఇది బీజేపీ ఏమన్నా చేస్తుందా అంటే? బీజేపీ చూసుకుంటుంది. ఇప్పుడు మందకృష్ణ గారు బీజేపీకి ఉండడం వల్ల కొంతమంది ఏమంటారంటే ఆయన బీజేపీ టర్నడ్ లీడర్ అన్నాడు. కాంగ్రెస్తో ఉన్నప్పుడు కూడా ఆయన ఇదే అన్నాడు. అఫ్కోర్స్ అన్నాడు. ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే, మీరు కుట్ర అన్నారు కాబట్టి బీజేపీ ఏమైనా, బీజేపీ వైపు ఎస్సీ ఎస్టీలు ఎప్పటికీ వెళ్ళాలా ఇంతవరకు లేదా? ఓటు బ్యాంక్ వాళ్ళకు ఉంది, వాళ్ళ ఇంటెన్షన్ వేరుంది. కానీ కృష్ణమాదిగా ఇంటెన్షన్ నేను వాళ్ళతో కలపలేను. వాళ్ళకి ఏంటంటే మహర్స్ కానీ ఈ అంబేద్కర్ రైట్స్ కానీ ఎప్పుడు బీజేపీ వైపు పోరు.
కాబట్టి నేను మాదిగను రాజకీయ ప్రయోజనం కొరకు వాడుకుంటాను అనుకోవచ్చు వాళ్ళు. నేను అదే అంటున్నా, అలాంటిది ఏమన్నా కానీ జరుగుతుందా? కృష్ణమాదిగ ఉద్దేశం ఏముంటుంది తెలుసా, ఏదో ఒక సందర్భం నాకు ఇది అయిపోతే అది మళ్ళీ నేను కలిసి పని చేయొచ్చు. రైట్. ఆయన కూడా కేసీఆర్ స్టైల్లో ఎవరన్నా కానీ ఇక బొంతు మురుగున అదే అన్నట్టు కానీ అట్లా ఉంది ఆయనకి. ఎందుకంటే Right. మేము కలిసి ఎస్సీ ఎస్టీ Right, అట్రాసిటీ చట్టం అప్పుడు తిరిగినాం. నేను Okay. 5-6 రాష్ట్రాలు కలిసి తిరిగినాం, కలిసే ఉన్నాం. ఓకే. ఆ సందర్భంలో నేను నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, నేను ఎప్పుడు మాదిగల ప్రేమను చూసిన నాకు తెలుసు. నేను మాలమానాడు అధ్యక్షునిగా ఉన్నప్పుడు కూడా మాదిగల యొక్క ప్రేమ ఎట్లుంటుంది అనేది తెలుసు. కృష్ణమాది గారు ఎందుకు ఇంత కసిగా కొట్టాడతారనే విషయం కూడా నాకు తెలుసు. అచ్చా, ఓకే. మధ్యన ఎవరైతే మధ్యవర్తిత్వం నేర్పుతారో వాళ్ళ ఫెయిల్యూర్ కూడా అవుతుంది ఒక పక్షాన్ని. ఇప్పుడు మాదిగా మాలల్ని ద్రోహులనో లేకపోతే మాలలే ఇట్లా అని అనడం వల్ల ఇప్పుడు అంతే కదా, ఇంటెన్షన్స్ పెరుగుతున్నాయి. అవును అవును. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యుమానిటీతో ఉన్నాం అనేది అందరు ఇరు వర్గాలు అనుకుంటే ఘర్షణ రాదు. ఏదన్నా కానీ వీళ్ళిద్దరు కొట్టుకోవద్దు, నాకు అది సమస్య. అది మెయిన్. ఇప్పుడు మేము మాలాంటి వాళ్ళము అదే కదా. ఇప్పుడు నా సంఘం పిల్లలే ఉంటారు అన్న, నువ్వు రావట్లేవు, నువ్వు చేయట్లేవు అంటారు. నా వర్గీకరణ వరకు నన్ను వదిలేరు, మిగతా అంశాల్లో నన్ను ఇన్వాల్వ్ చేసుకోండి. కానీ ఇది ఏమంటాము, మన ఇంటికి మనం నిప్పు పెట్టుకోవడానికి మనమే అగ్గిపుల్లలు గీక్కున్నట్టున్నది. ఇది ఏమైనా పరిష్కారం కొరకు రెండు వర్గాలు వస్తే అది ప్లాన్ చేయదు. నేను చాలామంది ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కూడా చెప్పిన, ఉత్తమ్ గారికి కూడా ఒక అంశం చెప్పింది, దీన్ని పరిష్కరించడానికి ఒక కన్సల్టేషన్ కమిటీ, ఒకవైపు మాలలకు కొంతమంది, మాదిగలకు ఒక 5-6, మిగతా కులాలు ఉన్నాయి కదా 50-52 కులాలు, మిగతా వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్ ఒక 15 మెంబర్స్తో వేసి మీరు మాట్లాడుకోండి. అట్లీస్ట్ కన్సల్టేషన్స్తో ఘర్షణ పోతుంది. అవును, కరెక్ట్. మనం మాట్లాడుతున్న దాన్ని థంబ్నెయిల్స్ కూడా ఇబ్బంది అవుతున్నాయి కొన్ని. కృష్ణమాది గారు అట్లా మాట్లాడరు నాకు తెలుసు, వివేక్ గారు అట్లా మాట్లాడరు నాకు తెలుసు. కరెక్ట్, అవును. కానీ దీన్ని మధ్యన ఏంటంటే కొంతమంది రెచ్చగొట్టే ధోరణితో ఉన్న మిత్రులు, నేను కూడా thumbnail ఏం పెడతా తెలుసా, మాదిగలే కరెక్ట్ ఎట్లా పెట్టినా నాకు మధ్యలో వాయింపైతే ఎప్పుడు తప్పదు. ఏ పాత్ర వేసినా మనది బ్రహ్మానందమే మనకు. అంటే అది కామన్. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మాలమానాడు మూమెంట్ చేసిన, ఇప్పుడు నేను మాల కావట్లేను. ఒక 10 years అఫ్ కోర్స్ సీరియస్గా తెలంగాణ ఉద్యమం చేసిన, నేను తెలంగాణని కాలే. ఒక 10 years నేను కాంగ్రెస్ కొరకే కొట్లాడినా, కాంగ్రెస్ కాలే. అంటే బట్ నేను ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా పాలిటిక్స్లో దయాకర్ లాంటి వ్యక్తులు కూడా ఉంటారు అని అనిపించుకునే ప్రయత్నం ఒకటి. కొంత మొడాలిటీస్ కూడా నేను ఫాలో అవుతున్నా. అనిపించుకోకర్లేదు, మంచి వ్యక్తి అనేది రాజకీయాల్లో మీకుంటే చాలు, ట్యాగ్ ఉంది, ఆల్రెడీ ఉంది, చాలా మంచోడు అనేది మాత్రం అందరు చెప్తారు. కాబట్టి దాన్ని చెడగొట్టుకోకపోతే మంచిది. ఇప్పుడు చిన్నప్పుడు కానీ ఇంకొక చిన్న ట్యాగ్ ఉందన్న, చెప్పు, నోరు. కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే అన్న గొప్పోడు. ఇంకా ఇప్పుడు మీరున్నారు కదా, మీతో మాట్లాడుతున్నప్పుడు ఎట్లా మాట్లాడుతున్నా అద్భుతంగా ఉంది, ఒక మంచి రాజనీతిజ్ఞుడు మాట్లాడినట్టు ఉంటది. వీనిలో అపరిచితుడు ఉంటాడు. అవును. ప్రజలకు కానీ పార్టీకి కానీ ఎప్పుడైనా ఏదైనా చెడు జరిగింది అనుకోండి, అప్పుడు డెఫినెట్గా యాంగర్ రోల్ బయటకు వెళ్తుంది. అన్ని సందర్భాల్లో ఉండదు అది. రైట్. నోరు అదుపులో పెట్టుకోవడం ఎప్పుడు పెట్టుకోవద్దో కూడా, ఎప్పుడు వదిలేయాలనో కూడా ఆ ఇంగితం ఉంటుంది నాకు. అన్నిసార్లు ఎగరను. ఎగిరేటప్పుడు కాజులెస్ ఎగురుడు ఉండదు. ఇప్పుడు ఏ సంఘటన మీరు నోటికి సంబంధించిన అంశంలో ఏంటి నోరు లేస్తుంది జాగ్రత్త అన్నప్పుడెల్లా దాని వెనుక అర్థం పెద్ద విశేషం ఉంటుంది. దట్స్ ఇట్. ఇప్పుడు మొన్న మా బావగారు కూడా అన్నాడు, మన ఉయ్యూరులో కొంచెము బాగా అంటే ఇది ఎక్కువ. ఇప్పుడు నోరే నా బలం, నోరే నా బలహీనత. మాట్లాడకపోతే తెలియదు. తర్వాత నేను ఫ్యాబ్రికేటెడ్ మాటలు ఉండవు, నాయి ఆర్టిఫిషియల్ గా పెట్టేసి ఇట్లా ఉండదు. నేను ఇక్కడ అనిపించింది అనుకో అనేయడమే, ఇట్లా అనేసే టోన్ని ఇప్పుడు ఆలోచించాడు. అంటే రాజకీయాల్లో కొన్ని వాస్తవాలు కూడా చెప్పకూడదు అంతే. అది ఉద్యమకారుడి నుంచి వచ్చిన కాబట్టి. దట్టు దళిత్ కమ్యూనిటీస్ ఎప్పుడు కూడా మొరాలిటీని ఎక్కువ అడాప్ట్ చేసుకుంటాయి. పీడిత వర్గం బీసీల దగ్గర నుంచి అందరూ బీసీస్ ఆల్సో దళిత్, అదేదో కొత్త వర్గం కూడా కాదు. మీన్స్ డిప్రెస్డ్ క్లాసెస్ నుంచి వచ్చేది ఎప్పుడు కూడా
అప్రహెన్సెస్ ఎక్కువ ఉంటాయి బాగా. అవును అవును సో దట్టు దయాకర్ అంటే కూడా అఫ్ కోర్స్ మూమెంట్ నుంచి వచ్చింది కాబట్టి వాడి వాయిస్ ఎప్పుడు కూడా రైజింగ్లోనే ఉంటుంది. అవును అట్లని చెప్పి దయాకర్ ఏదో మొన్న జారిండని చెప్పి ఎప్పుడు జారడు, అవును ఇట్లా సాఫ్ట్గా ఉన్నాడని చెప్పి ఇప్పుడు సాఫ్ట్గా కూడా ఉండడు. ఉన్నాడు అంతే. సందర్భాన్ని బట్టి ఉమ్, ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం నడుస్తుంది, దయాకర్ ఎగరాల్సిన అవసరం ఏముంది? ఓకే ప్రభుత్వ పథకాలని మంచిగా చెప్పాలి, చెప్పాలి. పేదోనికి అందేటట్టు చేయాలి. మా ప్రభుత్వ పెద్దలు ఎవరు ఉంటే మా ముఖ్యమంత్రి గారి నుంచి కింది వరకు వీలైనప్పుడల్లా ఏం జరుగుతుందనే ఫీడ్బ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేయాలి ఇప్పటి వరకు. అవును అవును రేపు నేను పవర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏం చేయాలనే విషయంలో చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. పవర్లోకే రాలేను. రైట్. అట్లాంటప్పుడు ఒక ఏమంటారు ఒక మంచి కార్యాచరణను ఎట్లా పార్టీ ప్రభుత్వం ముందుకు తీసుకుపోవాలనే దాన్ని చేయగలుగుతా అంతే. సో నోటి విషయంలో నో రిగ్రెట్స్, ఎవరి రిగ్రెట్స్ ఉండవు. అన్నదానికి ఒక అర్థం ఉంది. ఉంటది ఆ, అక్కడ వెంకటరెడ్డి గారు అన్న దాంట్లో ఆ పదం డిలీట్ చేసుకోవాలి మీరు. అదే అదే. భావాన్ని డిలీట్ ఆ, చేసుకోవద్దు, అవును పదాన్ని డిలీట్ పదాన్ని చేసుకోవాలి. delete చేయాలి. అది కూడా ప్రజల నుంచి సేకరించింది అదే కాబట్టి దానివల్ల పెద్ద ఇప్పుడు 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 నా ఉన్నతికి అడ్డం కూడా అదే అంటారు అదే చాలా కదా, మంది. నిజం కూడా అదే కదా కాదు. వాస్తవంగా కాదా? అవునా? అది కానే కాదు. ఓకే. అవి సందర్భం వచ్చినప్పుడు చెప్తా కానీ ఇప్పుడు అవసరం లేదు కాబట్టి వెంకటరెడ్డి గారితో అంటే ప్రతి ఇంటర్వ్యూలో నేను ఇది చెప్పాల్సి వస్తుంది కానీ ఆయన ఎప్పుడు కూడా నాకు వ్యతిరేకంగా అంత సీరియస్గా చేయడు. ఆ, జరిగే రాజకీయ పరిణామాలు ఉంటాయి, స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఉంటుంది, ఇంటర్నల్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ ఉంటాయి. బట్ అని చెప్పి నేను ఎప్పుడు దయాకర్ పదవి కొరకు మాత్రమే పాకులాడింది లేదు. లేదు.